హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఇడ్లీ పిండితో బోండాలు. దానికి ఇడ్లీ పిండి 1 కప్పు తీసుకోవాలి. బాగా పులిసిన ఇడ్లీ పిండి తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు మైదా పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని బాగా ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలంట. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న చిన్న బొండాల్లాగా వేసేసుకొని పెట్టుకోవడమే. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచేసేసి తీసేసుకోవాలి. మీడియం మంట మీదే ఉంచుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అయ్యి చాలా బాగా వస్తాయి అన్నమాట. మనకి బయట బండి మీద దొరికే బోండాల్లాగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఈ బోండాలు పల్లీల చట్నీతో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.